హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ హరి. సైకాలజీ గ్రాండ్ టెస్ట్ 2లో ఫస్ట్ క్వశ్చన్. వ్యక్తి వికాస దశలలో జరిగే మార్పులను వివరించే శాస్త్రమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? ఏ స్కిన్నర్, బి జెడ్, సి క్రో అండ్ క్రో, డి కొలెస్కెక్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి జెడ్. సెకండ్ క్వశ్చన్. 6వ తరగతికి చెందిన విద్యార్థికి బాగా మాట్లాడే నైపుణ్యం గలదు, కానీ చేతిరాత బాగా లేదు. ఇది ఈ కింది వానిలో ఒక భావనను వివరించుటకు సరైనది. ఏ వ్యక్త్యంతర తరగతి భేదాలు, 2 వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు, 3 సి వ్యక్త్యంతర వ్యక్తిగత భేదాలు, డి వ్యక్త్యంతర వైయక్తిక భేదాలు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు. ఇప్పుడు మూడో క్వశ్చన్ చూద్దాం. మాస్లో ప్రకారం విలువలు అనగా ఏ లక్ష్యం వైపు స్థిరంగా నడిపే ఒక ప్రక్రియ, బి మానసిక అనుభూతి, సి ఒక మానసిక అవసరం, డి విజయం సాధించాలని మానసికమైనటువంటి కోరిక. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ సి ఒక మానసిక అవసరం. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ అండి. థార్న్డైక్ ప్రకారం శాస్త్రవేత్తలు, రచయితలు, కవులు, విద్యావేత్తలలో అమితంగా కనిపించే ప్రజ్ఞ. ఏ యాంత్రిక ప్రజ్ఞ, బి అమూర్త ప్రజ్ఞ, సి సాంఘిక ప్రజ్ఞ, డి తార్కిక ప్రజ్ఞ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి అమూర్త ప్రజ్ఞ. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ అండి. థార్న్డైక్ యొక్క సిఏవిడి ప్రజ్ఞా పరీక్షలో సి అనే అక్షరం సూచించే సామర్థ్యం ఏంటి? ఏ నిర్దేశాలు, బి పదజాలము, సి అంకగణితము, డి వాక్య పూరణం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ డి వాక్య పూరణం. ఇప్పుడు 6వ క్వశ్చన్ అండి. పాఠశాలలో గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ చరిత్రలో మహామహుల జీవిత ఘట్టాలు చెప్పినప్పుడు పాత్రలు నాటకీకరణ చేసేటప్పుడు వారి ఆలోచనలను, భావనలను పిల్లలు అంతర్లీనం చేసుకుంటారు అని తెలియచేయు సిద్ధాంతం. ఏ అనుకరణ అభ్యసన సిద్ధాంతం బండూరా, బి యతనదోస్ అభ్యసన సిద్ధాంతం థార్న్డైక్, సి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం పావ్లావ్, డి కార్యసాధక నిబంధన సిద్ధాంతం స్కిన్నర్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ అనుకరణ అభ్యసన సిద్ధాంతం బండూరా. బోధన క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్రప్రతిమ పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతులను సూచించిన మనోవైజ్ఞానిక వేత్త ఎవరు? ఏ వైగోటస్కీ, బి బ్రోనర్, సి థార్న్డైక్, డి వాట్సన్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి బ్రోనర్. 8వ క్వశ్చన్. ఒక విద్యార్థి కలుపుగోలుగా, ప్రేమగా, ఆశావాదిగా, సాంఘిక పరిపక్వత కలిగిన వాడిగా ఉండి ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటున్నాడు. అయితే షెల్డన్ వర్గీకరణ ప్రకారం ఆ విద్యార్థి ఏ రకానికి చెందినవాడు? ఏ స్థూలకాయలు, బి మధ్యకాయలు, సి లంబకృషకాయలు, డి ప్రాంశకాయలు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ స్థూలకాయలు. 9th క్వశ్చన్ అండి. ఫ్రాయిడ్ ప్రకారం మగపిల్లల తండ్రితోనూ ఆడపిల్లల తల్లితోనూ లేదా తీకరణం చెందే దశ. ఏ మౌఖిక దశ, బి ఆసన దశ, సి శిశన దశ, డి గుప్త దశ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ డి గుప్త దశ. 10వ క్వశ్చన్. నమ్మకం, అపనమ్మకం అనే మరో సాంఘిక పరిస్థితిని ఎదుర్కొనే పిల్లల వయసు. ఏ పుట్టినప్పటి నుంచి సంవత్సరంన్నర వరకు, బి సంవత్సరంన్నర నుంచి 3 సంవత్సరాల వరకు, సి 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు, డి 6 నుండి 12 సంవత్సరాల వరకు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్
ఏ పుట్టినప్పటి నుండి సంవత్సరంన్నర వరకు. 11వ క్వశ్చన్, గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో విషయాలకు సంబంధించిన అంశములు ఏవి? ఏ చిత్రములు, బి ధ్వనులు, సి చిహ్నాలు, మాటలు, ప్రవర్తన, డి పైవన్నీ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ డి పైవన్నీ. మిత్రులందరూ గమనించగలరు. మరి ఎలాంటి ఉపయోగకరమైన వీడియోలు మీకు అందరికీ చేస్తున్నందుకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, మా ఛానల్ కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. 12th క్వశ్చన్ అండి, అక్షరాలు, పదాలు, గుర్తులు, సంకేతాలు, అంకెలు, సంఖ్యల నమూనాలు, చిత్రపటాలు మొదలగు వాటిని గ్రహించగలిగే సామర్థ్యం మరియు వాటి ద్వారా ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే సామర్థ్యం. ఏ యాంత్రిక ప్రజ్ఞ, బి సాంఘిక ప్రజ్ఞ, సి అమూర్త ప్రజ్ఞ, డి భాషా ప్రజ్ఞ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ సి అమూర్త ప్రజ్ఞ. 13వ క్వశ్చన్ అండి, అభిరుచులు వికాసంపై ప్రభావం చూపే కారకాలు. ఏ సంసిద్ధత, ప్రజ్ఞ, పరిసరాలు, బి అవకాశాలు, సి వయస్సు, లింగము, డి పైవన్నీ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ డి పైవన్నీ. 14వ క్వశ్చన్ అండి, ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఏ టెర్మన్, బి గారట్, సి బినే, డి స్టెర్న్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ టెర్మన్. 15వ క్వశ్చన్ అండి, ప్రజ్ఞాలబ్ధి అంటే ఐక్యూ సూత్రం ఏంటి? ఏ ఐక్యూ ఈజ్ ఈక్వల్ MA/CA ఇంటూ 100, బి ఐక్యూ ఈజ్ ఈక్వల్ MA/CA ఇంటూ 1/100, సి ఐక్యూ ఈజ్ ఈక్వల్ CA/MA ఇంటూ 100, డి CA/MA ఇంటూ 1/100. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ ఐక్యూ ఈజ్ ఈక్వల్ MA/CA ఇంటూ 100, మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. 16వ క్వశ్చన్, సమస్య పరిష్కారానికి ఉపయోగపడే సామర్థ్యాన్ని ఏమంటారు? ఏ సృజనాత్మకత, బి నైపుణ్యం, సి ప్రజ్ఞ, డి సహజ సామర్థ్యం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ సి ప్రజ్ఞ. 17వ క్వశ్చన్, పగటి కలలు కనడం, గాలిలో మేడలు కట్టడం అలాంటి సామెతల్లో ఇముడు ఉన్న రక్షణ తంత్రం ఏమిటి? ఏ స్వైరకల్పన, బి తాదాత్మీకరణం, సి ప్రతిగమనం, డి విస్థాపనం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ స్వైరకల్పన. 18వ క్వశ్చన్, ఇడ్ ఈగో, సూపర్ ఈగో మరియు చేతనం, ఉపచేతనం, అచేతనం అనే భావాలను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఏ సిగ్మండ్ ఫ్రాయిడ్, బి లారెన్స్ సాపర్, సి గేట్స్ మరియు జెర్సీల్డ్, డి క్లిఫర్డ్ బీర్స్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ సిగ్మండ్ ఫ్రాయిడ్. 19వ క్వశ్చన్ అండి, ఈ క్రింది వాటిలో అధిక ఒత్తిడికి గురైన విద్యార్థుల లక్షణాలను గుర్తించండి. ఏ తరచుగా తలనొప్పి రావడం, చెమటలు పట్టడం, జుట్టు పీక్కోవడం, బి గుండె వేగంగా కొట్టుకోవడం, గోర్లు కొరకడం, అతిగా తినడం, సి గ్రహణ శక్తి లోపం, బాధ్యతల నుంచి తప్పుకోవడం, డి పైవన్నీ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ డి
పైవన్నీ. 20వ క్వశ్చన్, ఇద్దరు లేదా ఇద్దరి కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న వ్యక్తుల మధ్య పరస్పర సాంఘిక సంబంధాలు ఉండటాన్ని సమూహం అని నిర్వచించిన వారు ఎవరు? ఏ. కర్ట్ లెవిన్, బి. కింబాల్ యంగ్, సి. క్రెచ్, డి. క్రచ్ఫీల్డ్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి. కింబాల్ యంగ్. 21వ క్వశ్చన్ అండి. 1879వ సంవత్సరంలో లిప్జిగ్లో మొదటి విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ఎవరు ప్రారంభించడంతో ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం ఆవిర్భవించింది? ఏ. విలియం హూంట్, బి. విలియం జేమ్స్, సి. మెక్డోగల్, డి. జాన్ బ్రాడన్ వాట్సన్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ. విలియం వూంట్. 22వ క్వశ్చన్ అండి. గుడ్ వర్క్ ప్రాజెక్టును ప్రారంభించింది ఎవరు? ఏ. హోవార్డ్ గార్డెనర్, బి. డానియల్ గోల్మన్, సి. స్పియర్మన్, డి. నెల్సన్ గుడ్మన్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ డి. నెల్సన్ గుడ్మన్. గుడ్మన్ గుడ్ వర్క్. 23వ క్వశ్చన్, ప్రజ్ఞకు సంబంధించి సరికాని అంశం ఏది? ఏ. ఒక మానసిక శక్తి, బి. వ్యక్తిక భౌతిక స్థితికి సంబంధం లేనిది ప్రజ్ఞ అనేది, సి. పుట్టుకతో అనువంశికత ద్వారా సంక్రమిస్తుంది, డి. ఒక వ్యక్తి గతాన్ని సూచిస్తుంది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ డి. ఒక వ్యక్తి గతాన్ని సూచిస్తుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి గ్రాండ్ టెస్టులు నిర్వహించడానికి మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీకు కూడా ఎంతో బాగా యూజ్ అయ్యే మెటీరియల్ అందిస్తాం. 24వ క్వశ్చన్ అండి. దార్న్డక్ యొక్క సిఏవిడి ప్రజ్ఞా పరీక్షలో డి అనే అక్షరం సూచించే సామర్థ్యం ఏంటి? ఏ. వాక్య పూరణాలు, డి. పదజాలం, సి. అంకగణితము, డి. నిర్దేశాలు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ డి. నిర్దేశాలు. 25వ క్వశ్చన్, 3వ తరగతి విద్యార్థి తన తల్లిదండ్రులను చూసి ప్రతి విషయాన్ని చేస్తాడు. అలాగే పాఠశాలలో కూడా ఉపాధ్యాయుని చూసి నేర్చుకుని దాని ప్రకారమే చేస్తాడు. అయినా దీనిని ఏ అభ్యసనం అంటారు? ఏ. అంతర్దృష్టి అభ్యసనం, బి. యత్నదోష అభ్యసనం, సి. అనుకరణ అభ్యసనం, డి. కార్యక్రమయుత అభ్యసనం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ సి. అనుకరణ అభ్యసనం. ఇప్పుడు 26వ క్వశ్చన్ అండి. వంశీ అనే విద్యార్థి గుడిగంటలు మోగిన వెంటనే బడిగంట అనుకొని సంచిలో పుస్తకాలు వేసుకొని బయటకు బయలుదేరుతాడు. ఇక్కడ పావుల యొక్క నియమం ఏమిటి? ఏ. అయత్న సిద్ధ స్వాస్థ్యము, బి. సామాన్యీకరణం, సి. విచక్షణ, డి. ఉన్నత క్రమ నిబంధనం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి. సామాన్యీకరణం.
27వ క్వశ్చన్, నిర్మాణాత్మక మదింపునందు లఘు పరీక్షకు కేటాయించిన భారత్వం ఏ 40%, బి 30%, సి 20%, డి 10%. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ 40%. 28వ క్వశ్చన్, మాస్లో అవసరాల అనుక్రమణిత సిద్ధాంతం ప్రకారం శారీరక అవసరాలు సంతృప్తి చెందిన వెంటనే ఆ వ్యక్తి పరుచుకునేందుకు ప్రయత్నించే అవసరం ఏ గుర్తింపు గౌరవ అవసరం, బి రక్షణ అవసరం, సి ఆత్మ ప్రస్తావన అవసరం, డి ప్రేమ సంబంధిత అవసరం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి రక్షణ అవసరం. 29వ క్వశ్చన్, ఒక వ్యక్తి జీవితంలో విజయానికి ఉద్వేగాత్మక ప్రజ్ఞ 80%, సాధారణ ప్రజ్ఞ 20% ఉపయోగపడుతుందని వివరించిన వారు ఎవరు? ఏ ఆల్ఫ్రెడ్ బినే, బి హోవర్డ్ గార్డినర్, సి థార్న్డైక్, డి డానియల్ గోల్మన్. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ డి డానియల్ గోల్మన్. లాస్ట్ క్వశ్చన్ అండి. ఫ్రాయిడ్ ప్రకారం ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేసే మానసిక విభాగం ఏమిటి? ఏ ఇడ్, బి ఈగో, సి సూపర్ ఈగో, డి లిబిడో. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ ఇడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోలని మీకు అందిస్తానని హామీ ఇస్తూ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.